గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల యొక్క బదిలీలలో రాజకీయ రంగు అనేది పులుముకోవడంతో ఎంతగా సతమతం అవుతున్నారో ఓ గ్రామ, వార్డ్ సచివాలయాలకు సిబ్బంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే 5 సంవత్సరాలు ఒకే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు బదిలీ కావాల్సిందే, మండలాల్లో పనిచేయడానికి వీల్లేదు. అంటే సొంత మండలాల్లో పని చేయకూడదు, వేరే మండలాలకు వెళ్ళాల్సిందే అని హుకుం అయితే జారీ చేస్తోంది ప్రభుత్వం కూడా. సో అదేవిధంగా ఇక్కడ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకైతే వార్డ్ టు వార్డ్ బదిలీకి అనుకూలంగా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ ఇక్కడ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకైతే అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా మండలాలు మారాల్సిందే అని ఏదైతే నిబంధనలు పెట్టిందో దీనికోసం సచివాలయం ఉద్యోగులు వస్తే తీవ్ర ఆందోళనకైతే గురి అవుతున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెట్టినట్టయితే సచివాలయం ఉద్యోగులు కూడా అన్నిటికీ తయారైపోయి ఇప్పుడు బదిలీకి కూడా రెడీ ఉన్నారు. సో అందులో భాగంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తే అక్కడ సర్వర్ కూడా చుక్కలు చూపిస్తుంది అనమాట. అప్లై ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయితే కావడం లేదు, ఎర్రర్ అనే వస్తుందని కూడా ఒక వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇప్పుడు పైరవీల మీద పైరవీలు అయితే సాగుతున్నాయి. ప్రభుత్వం ఏదైతే రేషనలైజేషన్స్ ద్వారా కొన్ని పోస్టులను అంటే 6 నుంచి 8 పోస్టులను మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా సచివాలయంలోనే కొనసాగిస్తున్నాము అని ఏదైతే చెప్పిందో దానికోసం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నిజంగా రాజకీయ నాయకుల చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. అధికారులు కూడా ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ లేనిదే మనం బదిలీ చేయలేమంటూ చెప్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఇక్కడ డబ్బులు లేనిదే బదిలీ అంటూ జరగదు అని తీవ్ర ఆందోళనకైతే గురి అవుతున్నారు సచివాలయం ఉద్యోగస్తులు. సీనియారిటీ లేదు, జాబ్ చార్ట్ లేదు, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రమోషన్ లేదు, అలాగే డిఏ లేదు, పిఆర్సీ లేదు, టీఏ లేదు. ఇవేమీ లేకుండానే సడన్గా మీరు మండలం మారాల్సిందే అని చెప్తున్నారు. అందులో కూడా ఇక్కడ బిల్ ఏమైనా పెండింగ్లో ఉన్నట్టయితే అలాంటి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్లో పెట్టట్లేదు. ఎందుకంటే ఆ బిల్ అన్నీ మీరు క్లియర్ చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్కి అర్హులు అని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే అవుతుంది. ఏది ఏమైనా కూడా వీటన్నిటికి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని, వారితో చర్చించాలని ఏపీజీఈ అయితే కోరుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపేసి ఉద్యోగ సంఘాలతో సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అయితే డిమాండ్ చేస్తున్నారు. బలవంతంగా బదిలీలు కొనసాగిస్తే ఉద్యోగులతో పాటు ప్రభుత్వానికి తీవ్ర నష్టమని పేర్కొంటున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను సొంత మండల స్థాయిలో విధులు నిర్వర్తించకుండా చేయడం అనాలోచిత చర్య. పదోన్నతి అవకాశాలు కల్పిస్తూ వారికి సర్వీస్ రూల్స్ రూపొందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి, వారిని ప్రభుత్వ అధికారులుగా గౌరవించాలి అని కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఒకటే డిమాండ్ అనమాట. ఫస్ట్ వాళ్ళతో సంప్రదింపులు చేయండి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమున్నాయో అనేది మీరు కూడా తెలుసుకోండి. దానికి అనుగుణంగా కొన్ని మార్గనిర్దేశకాలు ఏవైతే ఇచ్చారో దాన్ని సవరించండి. ఆ విధంగా బదిలీ ప్రక్రియ అయితే చేపట్టండి అనేది ఇక్కడ ఏపీజీఏ అంటే ఉద్యోగ సంఘాల నాయకుల యొక్క వాదన అనమాట. ఏమైనా ఈ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల యొక్క బదిలీ ప్రక్రియ అనేది జూన్ 30 నాటికి కంప్లీట్ కావాలనేది ప్రభుత్వం యొక్క అల్టిమేట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిగా పూర్తిగా కర్త కర్మ క్రియ బాధ్యులను కలెక్టర్లను చూపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేసి అధికారులకు అలాగే ఉద్యోగస్తుల సంఘం నాయకులకు మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారా లేదనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.